2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే నాగరాజు గారు. శని వక్రీకరించడం అంటే ఏంటి? అంటే దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు సార్? అసలు వక్రము అనేటువంటిది తెలుసుకోవాలండి. వక్రము అంటే రెట్రోగ్రేషన్, అంటే వెనక్కి ప్రయాణించడము అంటూ ఉంటాం జనరల్గా. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ శని ఎప్పుడు కూడా వెనక్కి ట్రావెల్ అవుతున్నట్టుగా ఎక్కడ కనిపించరు. సో దాని యొక్క అర్థం ఏంటి అంటే సౌర కుటుంబంలో ఆ గ్రహాల యొక్క తమ యొక్క కక్షల్లో వెళ్తున్నప్పుడు కొన్ని ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అంటే వాటి యొక్క మూమెంట్స్లో డిఫరెన్స్ రావడం వల్ల కొన్ని సందర్భాల్లో వక్రగతి అంటూ ఉంటాం. అంటే శని మందగమనుడు కాబట్టి ఆయన వక్రించారు, లేకపోతే ఇంకొక ప్లానెట్ వక్రించడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావితం ఈ మానవుల మీద, జీవరాశుల మీద, భూగ్రహం మీద పడుతుంది. కాబట్టి మనం తప్పకుండా వాటి కోసం, ఆ మూమెంట్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో ఈ యొక్క శని వక్రము అనేటువంటిది 18వ తారీఖు జూలై దగ్గర నుంచి ప్రారంభమయ్యి 27వ తారీఖు నవంబర్ దాకా కంటిన్యూ అవుతుంది. అంటే సుమారుగా 140 రోజుల పాటు, అంటే 4.5 మాసాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అసలు శని అనేటువంటి ఆయన క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిసిప్లిన్కి, తర్వాత కర్తవ్యానికి, కర్మకి ఆయన కారకుడు అవుతారండి. సో జనరల్లీ ఆయన ఒక పాపగ్రహము కాబట్టి జనరల్లీ శని కూడా మందగమనుడు. కానీ ఇలాంటి వక్రగతి పొందినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా చాలా ఇమీడియట్గా, ఫాస్ట్గా ఉంటాయి. తర్వాత మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఆ యొక్క ప్లేస్మెంట్స్ బట్టి వారికి శుభ ఫలితాలు ఉంటాయా, అశుభ ఫలితాలు ఉంటాయా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో శని అనేటువంటి ఆయనకి జనరల్లీ 3 దృష్టులు అనేటువంటి ఉంటాయండి. అంటే దృష్టి అంటే వీక్షణ. సో ఇక్కడ 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద గ్రహం యొక్క వీక్షణ పడుతూ ఉంటుంది. శనిగ్రహం యొక్క సంచారము ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేసేటువంటి శనిగ్రహం యొక్క దృష్టి 3వ స్థానమైనటువంటి వృషభం మీద, 7వ స్థానమైనటువంటి కన్యా రాశి మీద, 10వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎలా సార్? అంటే ఈ వక్రీకరించడం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంలో ఏదైనా చేంజెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటే? సో ప్రస్తుతం మీనరాశిలో శని వక్రించడము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల మీద సంచారం చేస్తూ వక్రించడం వల్ల కుంభరాశిలో శని కలిగి ఉంటే కనుక, ఆక్యుపై చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా యాడ్ అవుతాయండి. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అష్టమ శని యొక్క ప్రభావం మారడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందడం కావచ్చు. ఈ 4 మాసాల్లో కొంతమందికి అదృష్టం అయితే కొంతమందికి దురదృష్టం అవుతుందండి తప్పనిసరిగా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ఆచరించాలి. ఎలా సార్? అంటే శని వక్రీకరించిన దాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి జనరల్గా ఏ మంత్ వరకు దీని ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎలా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రించడం అనేటువంటిది 9వ స్థానంలో జరిగిందండి. 9వ స్థానంలో శని వక్రించారు. 18వ తారీఖు జూలై దగ్గర నుంచి 27వ తారీఖు నవంబర్ దాకా సుమారుగా 4.5 మాసాల పాటు వక్రించారు. ఎప్పుడైతే 9వ స్థానంలో శని వక్రించారో అష్టమ స్థానం యొక్క ఫలితాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి 4 మాసాలు కూడా వర్తిస్తాయండి. అంటే ప్రజెంట్ ఏదైతే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. ఎనీ చేంజ్ అనేటువంటిది లైఫ్లో ఫైనాన్షియల్గా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే వాహన ప్రమాదముల విషయంలో కావచ్చు, అండ్ దూరపు ప్రయాణాల విషయంలో కావచ్చు, సైకలాజికల్ డౌన్ విషయంలో కావచ్చు, సడన్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్త వహించాలి. బికాజ్ 8th హౌస్ అంటే సడన్ చేంజెస్ అండి. లైఫ్లో ఏదైనా వెంటనే టక్కుమని జరిగిపోతుంది. ఒక రోజు బాగుంటుంది, 2వ రోజు ఏదైనా ఎఫెక్ట్ కలగవచ్చు. సో దాన్ని నమ్మడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా, జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా 3వ దృష్టి అయినటువంటి 3, 7, 10 దృష్టి అనేటువంటిది శనికి ఉంటుంది కాబట్టి వృషభ, కన్యా, ధనస్సు రాశులు అనేటువంటివి యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి మేజర్గా కర్కాటక రాశి వాళ్ళకి 3, 6, 11 స్థానాలు యాక్టివేట్ అయ్యాయండి. అంటే దీని అర్థము ఏంటి అంటే మరిన్ని శుభ ఫలితాలు అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళకి గురుబలం లేదో జాతకంలో, అష్టమంలో రాహు, ఇవన్నిటినీ దాటి 4 మాసాలు కూడా తెలియనటువంటి ఒక మార్పు కెరీర్లో కనబడుతుంది. పై అధికారుల దగ్గర నుంచి గుర్తింపు రావడం, స్కిల్ డెవలప్ చేసుకోవడం, కోరికలు అనేటువంటివి తీరడం కానీ, లేకపోతే సొసైటీలో మంచి పేరు తెచ్చుకునేటువంటి యోగం రావడం కానీ ఇవన్నీ కలుగుతాయి. దీంతో పాటుగా సిబ్లింగ్స్తో, సోదర సోదరీమణులతో ఉన్నటువంటి గొడవలు సాల్వ్ అవ్వడం కావచ్చు, లేకపోతే చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మరింత లాభాలు అనేటువంటివి రావచ్చు,
తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్యం విషయంలో ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం అంతా కూడా చక్కదిద్దుకోవడం, ప్రశాంతంగా వాళ్ళ యొక్క పనిని వాళ్ళు చేసుకునే ఐశ్వర్యం అనేటువంటిది రావడం కానీ, ఇంకా చెప్పాలి అంటే ఈ రుణ బాధలు, అప్పుల విషయంలో కాస్త ఉపశమనం కలగడం, తెలియనటువంటి మార్పులు, ఒక ప్రశాంతత లభించడం, ఇంకొకటి శత్రు బాధలు, శత్రువుల మీద వీరి యొక్క ఆధిక్యత అనేటువంటిది ప్రదర్శించడం కానీ, అన్నీ కూడా శుభ ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతున్నాయండి. కానీ అష్టమ శని యాక్టివేట్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫలితాలు కూడా వీళ్ళకి ఉంటాయి. బికాజ్ ఎందుకంటే అష్టమ స్థానమైన కుంభం యాక్టివేట్ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సైకలాజికల్గా డౌన్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. తరువాత చెప్పాలంటే దుర్గాదేవి యొక్క హోమం జరిపించడం కానీ, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం కానీ తప్పకుండా ఆచరించాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అష్టమ శని యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఉంటాయండి. అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉంటూ ఉన్నారో ఈ కర్కాటక రాశి వాళ్ళకి దాంట్లో పదోన్నతి అనేటువంటిది కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంటే జాబ్లో మంచి గ్రోత్ అనేటువంటిది రావడం కానీ, లేకపోతే ప్రమోషన్ అనేటువంటిది రావడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం, విదేశాలకి టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళడం, దైవ దర్శనాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ వారి యొక్క జీవన విధానంలో చాలా మార్పులు తీసుకురావడం, వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు రీచెక్ చేసుకుని వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటిది చెక్ చేసుకుని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం లాంటివి, మళ్ళీ వాళ్ళ ఉన్న లోపాలని సరిదిద్దుకోవడం లాంటివి కనబడుతున్నాయి నాగరాజు గారు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి మీ పర్సనల్ చార్ట్లో మాత్రం దోషం ఉంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. దీనికోసము శనికి సంబంధించిన శాంతులు పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి జాగ్రత్తలు పాటించండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చాలామంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. అంటే సమస్యలు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశం అండి. ఈ గోచారం అనేటువంటి మనిషి యొక్క జీవితం మీద 40% మాత్రమే ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% వారి యొక్క జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది, పర్సనల్ చార్ట్ అంటూ ఉంటాము. సో అక్కడ ఏదైతే చాలామందికి ఏదైనా సరే బాగా బ్రతకాలి, ఇంకా బాగా బ్రతకాలి, ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇవే ఉంటాయి. సో కానీ మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల కొన్ని దోషాలు మనం వెంట పెట్టుకుని రావడం వల్ల, ఆయా టైం పీరియడ్లో మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, మనం ట్రిగర్ అయ్యి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఏ సమస్యకైనా దానికి మూల కారణం ఒక కర్మ ఉండే ఉంటుందండి. అది దేనివల్ల వచ్చింది ఆ కర్మ అనేటువంటిది మన పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య ఉందో, లేదా మీరు దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో అది దక్కుతుందా లేదా అనేటువంటి సమస్యని కానీ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.